వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది ఓఎస్టీ ఎగ్జామ్ గురించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి అసలు ఈ ఎగ్జామ్ ఏంటి, అసలు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ దేనికి యూజ్ అవుతుంది, అదేవిధంగా ఎవరు ఈ ఎగ్జామ్ని రాయాలి, ఈ ఎగ్జామ్ రాయడం వల్ల యూజ్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది సువర్ణ అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది డిఎస్సి తరహాలోనే మీరు ఆర్మీ స్కూల్స్ ఉంటాయి కదా, ఆర్మీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిదే ఈ యొక్క ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్. దీని యొక్క విధానాన్ని గురించి చెప్పి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఆర్మీ స్కూల్స్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. వాటిలో మీరు అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఈ ఓఎస్టీ అనే ఎగ్జామ్ అనేది మీరు క్వాలిఫై అయ్యి ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. సో వాటిలో ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, దీని యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉన్నది అనేది 1 by 1 చూద్దాం. దీని యొక్క టెంటేటివ్ టైమ్ లైన్స్ ఒకసారి చూసినట్టయితే దీని యొక్క రిజిస్ట్రేషన్ అనేది 5th June నుండి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. 16th August వరకు దీనికి టైం ఇచ్చారు. అప్లికేషన్ కరెక్షన్ విండో చూసినట్టయితే 22 August నుండి 24th August వరకు టైం ఉంది. అవైలబిలిటీ ఆఫ్ ది అడ్మిట్ కార్డ్స్ అనేవి మీకు 8 September రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది 2021 September 2025 జరగడం జరుగుతుంది. ఒకవేళ ఆ రోజు ఏమైనా సెంటర్స్ అవైలబిలిటీలో లేకపోయినట్టయితే రిజర్వ్ డేట్ కూడా ఇచ్చారు. 22, 23 తారీఖులో జరగడం అనేది జరుగుతుందని. అదేవిధంగా రిజల్ట్ అనేది 8th October ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది పక్కాగా షెడ్యూల్ అనేది ముందుగానే ఇవ్వడం అనేది జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఓకే, ఎగ్జామ్ డేట్స్ అనేవి 20, 21 లేదా 22, 23 తారీఖులో ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి డేట్స్ చెప్పాను కదా, 20, 21 అని చెప్పేసి దానికి సంబంధించి ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫార్మాట్లోనే ఉండడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూసినట్టయితే మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఆగ్రాకి సంబంధించి అహ్మదాబాద్, బెంగళూరు మనకి దగ్గరలో ఉన్నది బెంగళూరులో ఉంటుంది. అదేవిధంగా మనకి ఢిల్లీలో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ ఒకటే ఎగ్జామినేషన్ సెంటర్గా ఉంది. ఆ విషయం అయితే గమనించండి. ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఒకసారి చూసినట్టయితే ఇండియాలో చాలా తక్కువగా 41 సెంటర్స్లో మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఓఎస్టీ ఎగ్జామ్ ఒక్కసారి క్వాలిఫై అయితే అది లైఫ్ టైం అనేది ఈ స్కోర్ కార్డ్ అనేది వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కొంచెం కష్టమైనా సరే ఈ ఏపీ తెలంగాణలో ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసి ఈ హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎంచుకున్నట్లయితే మ్యాక్సిమం హైదరాబాద్ సెంటర్లో వస్తుంది. ఇక్కడ దగ్గరలో ఉన్నది ఆ ఒక్క సెంటర్ మాత్రమే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుందని అడుగుతున్నారు. ఫర్ ఈచ్ కేటగిరీ విల్ బి గివెన్ టు ద 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ 200 మార్క్స్కి ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఈ ఎగ్జామ్కి సంబంధించి. దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఇస్తారంటే అబ్సల్యూట్ రిజల్ట్ ఎగ్జామ్ సమ్మరీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత చూసినట్టయితే స్కోర్ కార్డ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్ ఆ స్కోర్ కార్డ్ అనేది వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడ్ అనేది ఉంటుంది. మనకి స్కోర్ కార్డ్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ అని ఇచ్చారు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఈ యొక్క స్కోర్ కార్డ్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఈ స్కోర్ కార్డ్ ఎప్పటిదాకా అవైలబిలిటీలో ఉంటుందంటే 31 March 2026 వరకు ఈ స్కోర్ కార్డ్ అనేది వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత ఆ స్కోర్ కార్డ్ తీసేస్తారు. తీసేసినప్పుడు డూప్లికేట్ స్కోర్ కార్డ్ కావాలని మనం 250 రూపీస్ అనేది చెల్లించవలసి ఉంటుంది ఈ ఎగ్జామ్కి సంబంధించి. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ హూ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద స్కోర్ అబ్టైన్ ఇన్ ద కరెంట్ ఎగ్జామినేషన్ కెన్ అప్లై అగైన్ ఫర్ ద నెక్స్ట్ స్కెడ్యూల్ ఆఫ్ ది ఓఎస్టీని ఇంప్రూవ్ ద స్కోర్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఓఎస్టీ ఎగ్జామ్ మళ్ళీ రాసుకోవచ్చు. లేదు ఒకసారి క్వాలిఫై అయిపోయినట్టయితే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది లైఫ్ టైం పనిచేస్తుంది. రిజిస్ట్రేషన్ అనేది 5th June నుండి 16th August వరకు టైం ఇచ్చారు కదా, దానికి సంబంధించి ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి. ఓటీపీతో జనరేట్ అవుతుంది. తర్వాత ఫోటోగ్రాఫ్ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ 10th class సర్టిఫికేట్ ఉండాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేవి సర్టిఫికేట్స్ అనేవి ఉండడం జరగాలి. దాని తర్వాత హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. అదేవిధంగా మాక్ క్వశ్చన్స్ అయితే 10% ఆఫ్ ది టోటల్ క్వశ్చన్స్ ఈచ్ పేపర్ యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ విల్ బి ప్రొవైడెడ్. ఈ మాక్ క్వశ్చన్ సంబంధించి బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అడ్మిట్ కార్డ్స్ కూడా ఆన్లైన్లో రావడం అనేది జరుగుతుంది. క్యాండిడేట్స్ అడ్వైజ్డ్ టు రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్. అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ క్లియర్గా చదవమని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆర్మీ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూసినట్టయితే Cluster 1, Cluster 3 అని చెప్పేసి పూణేలో ఉంది. తర్వాత దీహు రోడ్,
తర్వాత బెంగుళూరులో ఉండడం జరిగింది. మనకు దగ్గరలో ఉన్నవి ఏంటంటే సికింద్రాబాద్, ఆర్‌కేపీలో ఉంది, బొలారంలో ఒకటి ఉంది, తర్వాత గోల్కొండలో ఒకటి ఉంది. మన క్లస్టర్ 6లో ఉంటుంది. తర్వాత బెంగుళూరు కూడా మనకు దగ్గరలో ఉంది, చెన్నైలో ఉంది, వెల్లింగ్టన్‌లో ఉంది. మీరు ఎక్కడ ఇండియాలో ఎక్కడ వర్క్ చేయాలన్నా సరే ఈ ఓఎస్టీ ఎగ్జామ్ అనేది రాస్తే సరిపోతుంది. ఆయా స్కూల్స్ ఏవైతే ఆర్మీ స్కూల్స్ ఉంటాయో వాటి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఈ ఓఎస్టీ సర్టిఫికేట్ అనేది అవసరం పడుతుంది మనకు సంబంధించినంత వరకు. మన దగ్గర ఎక్కడ ఉన్నాయో చెప్పాను కదా, ఆ క్లస్టర్స్లో ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి హైదరాబాద్ దానికి సంబంధించి తెలంగాణకు సంబంధించినవి ఉన్నాయి. మ్యాక్సిమం మనకి సికింద్రాబాద్, గోల్కొండలో అయితే ఈ యొక్క ఆర్మీ స్కూల్స్ అయితే ఉండడం జరిగింది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. మ్యాక్సిమం ఇండియాలో అయితే మాత్రం దగ్గర ఎన్ని స్కూల్స్ ఉన్నాయంటే ఇండియా మొత్తాన్ని చూసినట్టయితే 140 స్కూల్స్ అనేవి ఉండడం జరిగింది. టోటల్ 140 స్కూల్స్ ఉన్నాయి. అంటే ప్రతి దగ్గర నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇది మంచి నోటిఫికేషన్స్ అయితే ఆర్మీ స్కూల్స్ నుండి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఓఎస్టీ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం ఈ నోటిఫికేషన్ సంబంధించి చదవాలన్నా సరే ఎప్పుడైనా సరే. తర్వాత ఏ పోస్టులు ఉంటాయంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ చూడండి. 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎంఎస్సీ చేసి ఉండాలి. 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. దాంతోపాటు బీఈడీ చేసి ఉండాలి లేదా ఎంఎడ్ చేసి ఉండాలి. అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 50% మార్క్స్తో పీఈటీ ఇంగ్లీష్కి అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉండాలి, హిందీ సబ్జెక్ట్లో ఉండాలి, ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్, హిస్టరీ, జోగ్రఫీ, పొలిటికల్ సైన్సెస్, సైకాలజీ, హోమ్ సైన్సెస్, తర్వాత మ్యాథమెటిక్స్, ఆర్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటిలో ఏం చేసినా సరే పీజీటీకి ఎలిజిబుల్ అయితే అవుతారు మీరు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. ఇందులో బీఆర్ బీటెక్కి సంబంధించి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిప్లొమా ఏదైతే చేస్తారో కంప్యూటర్ సైన్స్కి సంబంధించి అందులో చేయాలి. లేదా ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే బీటెక్ చేయాలి, పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండాలి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అని చేసి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా ఉండాలి, పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండాలి. డిఓఈ ఏసీసీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ గ్రాడ్యుయేషన్ కింద బీ లెవెల్లో అయితే ఉండాలి. వాళ్ళందరూ కూడా కంప్యూటర్ సైన్స్కి ఎలిజిబుల్. ఇన్ఫర్మేటిక్ ప్రాక్టీస్కి సంబంధించి కూడా మనకి కంప్యూటర్ సైన్స్ అనేది ఒక ఎలిజిబిలిటీగా ఇవ్వడం అయితే జరిగింది. దీంతోపాటు ఇవన్నీ ఉంటూ బీఈడీ కానీ దానికి సంబంధించి ఎన్సీటీ రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీ నుండి 50% మార్క్స్ సంపాదించి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఉండాలి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చెప్పడానికి. కంప్యూటర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ టీజీటీకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా బీపీఈడీ చేసి ఉండాలి. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కూడా 55% మార్క్స్తో చేసి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది దీనికి సంబంధించి. దాని తర్వాత అంటే ఇదంతా కూడా ఎవరు ఏం చేశారని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దట్ టీజీటీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎన్సీఆర్టీ చేసిన 50% మార్క్స్ రావాలి. అదేవిధంగా బీఈడీ కానీ ఎంఎడ్ కానీ చేసి ఉండాలి. టీజీటీలో కూడా సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉంటాయి. బీఈడీ కూడా చేసి ఉండాలి. తర్వాత దీనికి చూడండి పాస్ ఇన్ సెంట్రల్ టీచర్ సీటెట్ కానీ లేకపోతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆ స్టేట్ నిర్వహించే టెట్లు కానీ క్వాలిఫై అయ్యి ఉండాలి. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్, హిందీలో కలిగి ఉండాలి, కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా కలిగి ఉండాలన్నమాట. ఇవన్నీ కలిగి ఉంటూ ఓఎస్టీ కూడా దీనికి యాడ్ అయ్యి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత టీజీసీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి సేమ్ పీజీటీ లాగే ఉంటుంది ఇది కూడా దీనికి సంబంధించింది. దాని తర్వాత చూసినట్టయితే మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ టీజీటీకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా బీపీఈడీ చేసి ఉండాలి. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కూడా 55% మార్క్స్తో చేసి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది దీనికి సంబంధించి. దాని తర్వాత అంటే ఇదంతా కూడా ఎవరు ఏం చేశారని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దట్ టీజీటీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎన్సీఆర్టీ చేసిన 50% మార్క్స్ రావాలి. అదేవిధంగా బీఈడీ కానీ ఎంఎడ్ కానీ చేసి ఉండాలి. టీజీటీలో కూడా సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉంటాయి. బీఈడీ కూడా చేసి ఉండాలి. తర్వాత దీనికి చూడండి పాస్ ఇన్ సెంట్రల్ టీచర్ సీటెట్ కానీ లేకపోతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆ స్టేట్ నిర్వహించే టెట్లు కానీ క్వాలిఫై అయ్యి ఉండాలి. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్, హిందీలో కలిగి ఉండాలి, కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా కలిగి ఉండాలన్నమాట. ఇవన్నీ కలిగి ఉంటూ ఓఎస్టీ కూడా దీనికి యాడ్ అయ్యి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత టీజీసీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి సేమ్ పీజీటీ లాగే ఉంటుంది ఇది కూడా దీనికి సంబంధించింది. దాని తర్వాత చూసినట్టయితే ప్రైమరీ టీచర్ సంబంధించి డిఎల్ఈడి 2 years చేసి ఉండాలి. ఇప్పుడు ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో డిఎడ్ 2 years చేసి ఉన్నారు కదా వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు ఈ ప్రైమరీ టీచర్కి సంబంధించింది. దాని తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సేమ్ ఆ విధంగానే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూసినట్టయితే
బేసిక్ జీకే కరెంట్ అఫైర్స్ నుండి 10 క్వెషన్స్ ఇస్తారు. 5% ఆఫ్ మార్క్స్ అనమాట. దానికి సంబంధించి మళ్ళీ చాలా క్లియర్‌గా ఇచ్చారు. నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, గ్లోబల్ లెవెల్‌కి సంబంధించి 4 క్వెషన్స్, 4 క్వెషన్స్, 2 క్వెషన్స్ మొత్తం 10 క్వెషన్స్ ఈ విధంగా వస్తాయి. పెడగాజీ నుండి కరికులం అండ్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి 20 క్వెషన్స్ ఇచ్చారు. అందులో 4% అనేవి అంటే 8 మార్క్స్ అనేవి పెడగాజీ ఫౌండేషన్‌కి ప్రిపరేటరీ స్టేజ్‌కి సంబంధించి. తర్వాత చైల్డ్ సైకాలజీలో ఒక 4 క్వెషన్స్ ఇస్తారంట. ఎన్ఈపీ 2020, ఎన్సీఎఫ్ 2005 వీటికి సంబంధించి ఒక 8 క్వెషన్స్ ఇస్తామని ఇచ్చారు. తర్వాత అకాడమికల్ ప్రొఫిషియన్సీకి సంబంధించి, సైన్స్‌కి సంబంధించి 20 క్వెషన్ 1 to 5th స్టాండర్డ్ ఉంటుంది కదా, వాటికి సంబంధించి 50 క్వెషన్స్ ఇస్తామన్నారు. సోషల్ స్టడీస్కి సంబంధించి 40 క్వెషన్స్ ఇస్తామన్నారు. మ్యాథమెటిక్స్ సంబంధించి 40 క్వెషన్స్, ఇంగ్లీష్‌కి సంబంధించి 20 క్వెషన్స్ ఇస్తారు. హిందీకి సంబంధించి ఒక 20 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 200 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎలా ఎగ్జామ్ పెడతారనేది కూడా క్లియర్‌గా ఇచ్చారు. అది పీజీటీలకి. మరి టీజీటీలకి ఏ విధంగా పెడతారంటే సేమ్ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి నేషనల్ లెవెల్‌లో 4 క్వెషన్స్, ఇంటర్నేషనల్‌కి ఒక 4 క్వెషన్స్, గ్లోబల్ లెవెల్‌లో ఒక 2 క్వెషన్స్ ఇస్తామన్నారు. పెడగాజీకి సంబంధించి 8 క్వెషన్స్, చైల్డ్ సైకాలజీ 4 క్వెషన్స్, ఎన్ఈపీ 2000, ఎన్సీఎఫ్ 2005లో ఒక 8 క్వెషన్స్ ఇస్తామన్నారు. అదేవిధంగా అకాడమికల్ ప్రొఫిషియన్సీకి సంబంధించి సబ్జెక్ట్ నాలెడ్జ్ 6th to 10th ఇది. అది 35%, 70 క్వెషన్స్ అనేవి మనకి దీంట్లో నుండి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మోడరేట్‌గా ఒక 40 క్వెషన్స్ ఇస్తారు. హైయర్‌కి సంబంధించి ఒక 40 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రొఫిషియన్సీ లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్‌కి సంబంధించి 9th, 10th ఉంటాయి కదా, వాటిలో 20 క్వెషన్స్ ఇస్తారు. అలా 200 మార్క్స్‌కి టీజీటీ క్వెషన్స్. అంటే టీజీటీ అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది పీజీటీకి సంబంధించి అవి. దాని తర్వాత ప్రైమరీ టీచర్‌కి సంబంధించి ఫస్ట్ చెప్పింది. తర్వాత టీజీటీకి సంబంధించి. మరి పీజీటీకి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే సేమ్ జీకే అనేది 4 క్వెషన్స్ నేషనల్, 4 క్వెషన్స్ ఇంటర్నేషనల్, 2 క్వెషన్స్ గ్లోబల్ లెవెల్‌లో ఉంటాయి. అదేవిధంగా పెడగాజీకి సంబంధించి 8 క్వెషన్స్, చైల్డ్ సైకాలజీ 4 క్వెషన్స్, ఎన్ఈపీ 2020, 2005లో 8 క్వెషన్స్ ఉంటాయి. అదేవిధంగా అకాడమికల్ ప్రొఫిషియన్సీకి సంబంధించి 9th to 12th ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఈజీగా ఉన్న బిట్లు ఒక 70, మోడరేట్ 40, అదేవిధంగా హైయర్‌గా ఒక 40 ఉంటాయి. ప్రొఫిషియన్సీ లెవెల్ కోసం ఒక 20 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 200 క్వెషన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తాము, ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని క్వెషన్స్ ఇస్తారని చాలా క్లియర్‌గా, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, ఎప్పుడు రిజల్ట్ రిలీజ్ చేస్తారు, అదేవిధంగా వాటి యొక్క సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్‌గా ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ చదువుకోవాలి ఆ లిమిట్‌లోనే ఇచ్చారు. అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఓఎస్టీ ఎగ్జామ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇవి ఖచ్చితంగా ఎవరైతే ఈ ఎగ్జామ్ మ్యాక్సిమం అందరూ ఆర్మీ స్కూల్స్‌కి సంబంధించి ఎవరెవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీటికి ఇప్పుడు ఆర్మీ స్కూల్స్‌లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతదండి. రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి సీటెట్, నార్మల్ టెట్ ఒకవేళ లేకపోయినా సరే ఈ ఓఎస్టీ ఉంటే వాటిని కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు డిజైరబుల్ క్యాండిడేట్స్ కింద డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద ఇది ఇచ్చినా సరే సీటెట్, టెట్ లేకపోయినా ఈ ఓఎస్టీ ఉంటే ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క పోస్ట్ అనేది ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఎగ్జామ్ డేట్స్ గుర్తున్నాయి కదా, టీజీటీకి, పీజీటీకి సంబంధించి. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఏజ్ ఎప్పుడు చూస్తే 1 ఏప్రిల్ దాకా చూస్తారు. ఆర్మీ స్పౌసెస్ ఉంటారు కదా, అంటే ఆర్మీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏజ్ బిలో 40 ఉండాలి. మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ ఏం అవసరం లేదు. 40-55 ఉందనుకో 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి ఖచ్చితంగాన దీనికి సంబంధించి. దాని తర్వాత అదర్స్ ఉంటారు కదా బయట వాళ్ళు, అంటే ఆర్మీలో పనిచేయని వాళ్ళకైతే బిలో 40 ఉండాలి. ఫ్రెష్ క్యాండిడేట్స్‌కి 40-55 ఉండాలి. లాస్ట్ 10 ఇయర్స్‌లో 5 ఇయర్స్ ఎక్కడో దగ్గర ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఈ ఎగ్జామ్‌కి అప్లై చేయాలంటే. దాని తర్వాత చూసినట్టయితే ఇక్కడ క్లియర్‌గా చూడండి. క్వాలిఫైడ్ ఇన్ సీటెట్ ఆర్ అప్రోప్రియేట్ స్టేట్ టెట్. CTET and TET is not mandatory for appearing in the online screening test. ఓఎస్టీకి అప్లై చేయాలంటే సీటెట్, టెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. అదేంటంటే ఇది ఎప్పుడైతే సీటెట్ కానీ టెట్ కానీ ఎప్పుడు అవసరం అవుతుందంటే అపాయింట్మెంట్ యాజ్ ద టీజీటీ పీఆర్టీస్, ప్రైమరీ టీచర్స్ కింద కానీ ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కింద కానీ మీరు అపాయింట్మెంట్ అయినప్పుడు అవి అవసరం అవుతాయి. దేర్ఫోర్ క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే క్లియర్ ద సీటెట్ అండ్ టెట్ బిఫోర్ దేర్ అపాయింట్మెంట్. అంటే మీరు సీటెట్, టెట్ మీ అపాయింట్మెంట్ కంటే ముందే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. టీజీటీస్కి, పీఆర్టీస్కి. క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ సీటెట్, టెట్ బట్ ఫౌండ్ ఫిట్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ బీ కన్సిడర్ యాజ్ ద అపాయింట్మెంట్ వేకెన్సీస్ విచ్ మే బీ అడాక్ ఇన్ నేచర్. అంటే ఒకవేళ సీటెట్, టెట్ లేకపోయినా మిమ్మల్ని కన్సిడర్ చేయొచ్చు ఈ ఓఎస్టీ సర్టిఫికేట్ ఉంటే అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ దట్ దే లీస్ట్ ఫుల్ఫిల్ ఎన్సీటీఈ రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ నోటిఫికేషన్ ఫర్ మినిమమ్ క్వాలిఫికేషన్స్. తర్వాత చూసినట్టయితే కేవీ సంగతన్ రిక్రూట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ రిజిస్టర్ ద ఓఎస్టీ. అంటే ఓఎస్టీకి మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఏమేమి ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది.
ఇందాక క్వాలిఫికేషన్స్ చెప్పాను కదా, సింపుల్గా క్వాలిఫికేషన్ పీజీటీకి సంబంధించి బీఎడ్ ఉండాలి, అదేవిధంగా 50% మార్క్స్ ఉండాలి. టీజీటీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉండాలి, 50% మార్క్స్ ఉండాలి. పీఆర్టీకి సంబంధించి 50% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి గ్రాడ్యుయేషన్లో. అదేవిధంగా డిఎల్ఈడికి సంబంధించి 50% మార్క్స్ అయితే ఉండడం వలసే అవసరమైతే ఉంటుందని చెప్పారు. తర్వాత టీచర్స్ హూ వర్ ఆల్రెడీ ఇన్ ద సర్వీస్ విత్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ 11th August 2023 కంటే ముందు బీఈడీ డిగ్రీతో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పారు. ఎందుకంటే బీఎడ్ చేసిన వాళ్ళకి డిఎడ్ కొంతకాలం ఇచ్చారు ఎలిజిబిలిటీ, కానీ ఇప్పుడు తీసేశారు. ఆ విధంగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఆర్మీ స్కూల్స్లో వర్క్ చేస్తుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పీఆర్టీకి మీ యొక్క బీఎడ్ సర్టిఫికేట్తో అని చెప్పేసి క్లియర్గా ప్రతి విషయాన్ని క్లియర్గా కూడా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంటర్వ్యూస్కి ఏ విధంగా పిలుస్తారంటే ప్రతి స్కూల్ కూడా తన యొక్క వేకెన్సీస్ని తన వెబ్సైట్లో కానీ నోటీస్ బోర్డులో కానీ పెట్టడం అయితే జరుగుతుంది. ఆ పెట్టిన తర్వాత దే మే హెల్ప్ ద లోకల్ మేనేజ్మెంట్ అండ్ కన్వీనియంట్ ప్లేస్ ఆర్ ఎనీ అదర్ స్కూల్స్. ఎక్కడైనా సరే మనకి ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అప్పుడు కాల్ ఫర్ ఇంటర్వ్యూ బై ద సెలెక్టెడ్ బోర్డు, అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ చూస్తారు. అది 15 మార్క్స్ ఈచ్ వన్ ఉంటుంది, అంటే మొత్తం 30 మార్క్స్కి మీ యొక్క ప్రొఫిషియన్సీ అయితే చూడడం అయితే జరుగుతుంది. చూసిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారనుకో 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అంటే మీకు ఓఎస్టీ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ పడిన తర్వాత ఈ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఓఎస్టీకి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. ఇంకా దీనికి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.